మధుర కృష్ణ జన్మభూమిపై తమకు అనుకూల నిర్ణయం వచ్చే వరకు తాను ఏ కృష్ణ ఆలయాన్ని కూడా సందర్శించనని జగద్గురు శ్రీరామభద్రాచార్యులు భీషణ ప్రతిజ్ఞ చేశారు. కృష్ణ జన్మభూమిపై నిర్ణయం అనుకూలంగా వచ్చే వరకు తాను ఏ కృష్ణుని ఆలయానికి వెళ్ళనన్నారు. అయితే సాక్ష్యం చెప్పమని కోర్టుకు పిలిస్తే తప్పకుండా వెళ్తానన్నారు. అతి త్వరలో విజయం సాధిస్తామని జైపూర్లో మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై కూడా మాట్లాడారు. అతి త్వరలోనే మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి పొందుతామని ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ హయాంలో భగవాన్ కృష్ణ జన్మస్థానంలో ఉన్న ఆలయాన్ని కూల్చివేసి ఆ తర్వాత నిర్మించిన మథురలోని షాహీ ఈద్గా మసీదు స్థలం చుట్టూ వివాదం తిరుగుతుంది. అంతకుముందు అక్టోబర్ 23న మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదానికి సంబంధించి హిందూ భక్తులు దాఖలు చేసిన అన్ని దావాలను ఏకీకృతం చేస్తూ జనవరి 11, 2024 నాటి ఉత్తర్వులను రీకాల్ చేయాలంటూ షాహీ ఈద్గా మసీదు కమిటీ చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చేసింది. జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ పిటిషన్ ని తోసిపుచ్చారు. రీకాల్ పిటిషన్ 15 కేసులకు సంబంధించింది మరియు ఈ అంశంపై తన నిర్ణయాన్ని అక్టోబర్ 16కి కోర్టు రిజర్వ్ చేసింది. ఏదేమైనా కానీ మధురలో శ్రీకృష్ణ జన్మభూమిపై తన భీషణను రామభద్రాచార్యులు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత బాలరాముణ్ణి దర్శించుకుంటున్నాం, నిర్మించుకున్నాం. కానీ అయోధ్య శ్రీకృష్ణ జన్మభూమి అని చెప్పడానికి అంతకాలం పట్టదని, కోర్టులో సాక్ష్యం చెప్పడానికి తప్పకుండా వెళ్తానని, అప్పటి వరకు కూడా శ్రీకృష్ణుడి మీద అలిగానని, ఆయన్ని దర్శించుకోనని, మథురలో ఆయన నిరూపించుకోవడానికి ముందుకు రావాలి అని రామభద్రాచార్య గారు మాట్లాడిన మాటలు అందరికీ ప్రేరేపితమిచ్చాయి. ఎన్నో ఆలయాలను ముస్లిం రాజులు మసీదులుగా మార్చిన దాఖలాలను మనం చూసాం. ఒక్కొక్కటిగా ఈరోజు మన ఆలయాలను మనం పునర్నిర్మించుకుంటున్నాం. అవి పుణ్య స్థలాలు అని నిరూపించుకోగలుగుతున్నాం. రామభద్రాచార్యుల భీషణ ప్రతిజ్ఞ నెరవేరాలని, అతి త్వరలోనే మధురలో శ్రీకృష్ణ జన్మభూమికి అనుకూలంగా తీర్పు రావాలని, జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై అని అందరం సంబరాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాం, ప్రతిరోజు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. ఆర్థిక చేయూత లభిస్తే ఈ ఛానల్ ఇంకా మంచి మంచి అంశాలతో మీ ముందుకు రావడానికి, ముందుకెళ్ళడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయూతను అందించిన వాళ్ళు అవుతారు. సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.